నిజామాబాద్ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. మోర్తాడ్, కమర్పల్లి, సిరికొండ, భీమ్గల్లో భూప్రకంపనలు సంభవించాయి. కామారెడ్డి జిల్లాలోని జేపీఎం రోడ్, టేక్రియాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకొచ్చారు. 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మోర్తాడ్లో భూకంప దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. భూమి కంపిస్తున్న సమయంలోనే భారీ వర్షం కురిసింది. పలుచోట్ల భారీ శబ్దాలతో పిడుగులు కూడా పడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భూకంపానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. భూకంపం వదంతులతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్ మీదుగా భూమి కంపించినట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకు కూడా గురయ్యారు. ఇక నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ ప్రాంతంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ మీదుగా నిర్మల్ ప్రాంతంలో కూడా కరీంనగర్ ప్రాంతంలో కూడా భూకంప వదంతులతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపుగా రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలోనూ పలు గ్రామాల్లో భూమి కంపించినట్లు వార్తలు రావడం, అదేవిధంగా స్థానికులు కూడా భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయడంతో ఒక్కసారిగా ఆందోళనకు చెందారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా భూమి ప్రకంపించే సమయంలో భారీగా వర్షం కురిసింది. వర్షపాతం దాదాపు గంట పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక జనాలు అయితే భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఎప్పుడు కూడా భూమి కంపించిన దాఖలాలు నిజామాబాద్ జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా భూమి కంపించిన దాఖలాలు అయితే లేవు. కానీ ప్రస్తుతం భూమి కంపించడం, ఒక్కసారిగా 2 సెకండ్ల పాటు భూకంపం వచ్చినట్లు వార్తలు వెలువడడంతో మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది ఇక తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.